ఎక్కడన్నా మీరు చూడండి, అమలాపురం పార్లమెంట్ ఇవాళ నిమ్మన వర్గాలకు రిజర్వ్ అయ్యింది కాబట్టి ఇస్తున్నారు వాళ్ళు, లేకపోతే అక్కడ కూడా ఎవరాళ్ళు. అంచేత మహిళా బిల్లులో కూడా రిజర్వేషన్ అమలు జరపాలన్నటువంటి ఆ క్లాజ్ ఏదైతే ఉందో అన్ని పార్టీలు కూడా ఎత్తి చూపిస్తూ ఉన్నాయి. అయినా మేము ఓటింగ్ చేస్తాం, మహిళా రిజర్వేషన్ బిల్లు ఇంప్లిమెంట్ చేయండి, 548 పార్లమెంట్ సీట్లలోనే మొత్తం మీరు ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పేసి ఇవాళకి మేము చెప్తా ఉన్నాం. అంచేత డీలిమిటేషన్ ఏదైతే ఉందో బీజేపీ మామూలుగా తాను ఉత్తర భారతదేశంలో ఒక స్ట్రాంగ్గా అంటే ఒక బలమైన శక్తిగా ఉండి మిగిలిన ఈశాన్య రాష్ట్రాలు కానీ లేదా దక్షిణ భారతదేశం కానీ ఆఖరి ఒరిస్సా కానీ ఇవన్నిటిని కూడా వదిలిపెట్టి ఆ హిందీ యొక్క డామినేషన్ కోసం వాళ్ళు ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ హిందీ డామినేషన్లోనే విద్యారంగంలో ఒక కమిషన్ తీసుకొచ్చారు. అలాగే అన్ని రకాలుగా కూడా ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో ఇంక మనకు తెలియదు ఏం కాదు. ఎంచేదంటే మన ఓట్లు ఏవైతున్నాయో మనకు లేకుండా తీసి పారేస్తున్నారు, వలస కూలీల ఓట్లన్నీ తీసి పారేస్తూనే ఉన్నారు. ఆ రకంగా వాళ్ళు ప్రతిపక్షాలకు ఓట్లు వేస్తారన్న చోట ఏదైతే ఉందో ఓట్లు తీసి పారేస్తూ ఉన్నారు. అందుచేత డీలిమిటేషన్ చేయడం ద్వారా ఏదైతే ఉందో బీజేపీ బలపడ్డాక చేసుకున్నటువంటి వాళ్ళ యొక్క విధానం తప్పించి ఇంకోటి కాదు.